విద్యతో పాటు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు, క్రీడలు అన్నింటిలోనూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని గురుకుల పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని గుర్తించాలని అన్నారు. పాఠశాలకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తామని, గత ప్రభుత్వంలో రంగులు, పేర్లు, పబ్లిసిటీ పిచ్చితో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను ఉంచేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి రంగంగా ఉంది. అదొకటి ఒక్కసారి కనుక మీరు ఈ సర్వీసెస్కి సెలెక్ట్ అయితే మీ తదిమా జీవితం అంతా కూడా మీ కుటుంబ చరిత్రల్ని మార్చేటువంటి పరిస్థితి ఒక్క విద్యకే ఉంది. అందుకని మీరు కష్టపడి చదవండి, మంచి ఉజ్వల భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కూల్స్లో, గర్ల్స్ స్కూల్లో కానీ బాయ్స్ స్కూల్స్లో కానీ మంచినీటి సమస్య ఉందన్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వచ్చినప్పుడు ఈ మంచినీటి సమస్య చెప్పినప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కూడా మాట్లాడాను, అధికారులతో, మంచినీటి సమస్య తీర్చమని. దాని తర్వాత నాకే ఒక ఆలోచన వచ్చింది. ఒక మంచి వాటర్ ప్లాంట్ పెట్టి సత్తెనపల్లి టౌన్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి, ప్రభుత్వ ఆసుపత్రికి, వాటితో పాటు మీ స్కూల్స్ కూడా ఆర్టికల్ వాటర్ భారీ ఎత్తున